హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఈరోజు ములక్కాయ చారు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. 2 ములక్కాయలు అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటర్ పోసి శుభ్రంగా కడిగి వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఈ గిన్నెలో మనం ఉడకబెట్టుకోవాలి. చింతపండు కూడా కొంచెం చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకోండి. ములక్కాయ ముక్కలు కడిగి వేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి. నానబెట్టుకున్న వాటర్తో సహా వేసుకోండి. ఇప్పుడు కల్లుప్పు, మనం ఎంత చారు పెట్టుకోవాలనుకుంటున్నామో అంతకు సరిపడా వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ములక్కాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత 1 స్పూన్ కారము, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలదిప్పుకోవాలి. ఈ విధంగా కలదిప్పుకొని కొంచెంసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఈ పక్కన ఉడుకుతుంది, ఇంకో పక్కన అయితే తాలింపు వేసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. 1 ఉల్లిపాయ, 2 చిన్నులపాయ రెమ్మలు దంచి పక్కన పెట్టుకున్నాను, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మనం తాలింపు అయితే పెట్టుకోవాలి. చారుకి ఎండుమిర్చి ఒకటి వేసాను. ఈ ములక్కాయ ముక్కలు అందరూ ఇష్టపడరు కదా, అవి తీసి పక్కన పడేసే వాళ్ళు ఉంటారు. ఇదంతా లేకుండా ములక్కాయ ముక్కలు పారేయకుండా ఈ విధంగా ఉడకబెట్టి వాటిని పప్పు గుత్తి పెట్టి మనం పప్పు రుబ్బుకున్నట్టు రుబ్బుకొని ఆ పిప్పి మొత్తం తీసేసి చారు చేసుకోవాలి. తాలింపు వేసుకుంటున్నాను చూడండి. ఎండుమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకుంటున్నాను. జీలకర్ర కూడా కొంచెం వేసుకోండి. చిన్నులపాయ రెమ్మలు, కరివేపాకు కూడా అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోండి. ఇవైతే ఉడికిపోయినాయి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. 1 టమాటా ముక్క కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగేలోపు మనం వాటర్ వంచేసుకొని ఒక గిన్నెలోకి ములక్కాయ ముక్కలు అయితే మొత్తం రుబ్బేసుకొని పిప్పి తీసి పక్కన పెట్టుకొని చారు పోసుకుందాము. వాటర్ అన్నీ ఒక గిన్నెలోకి అయితే వంచుకుంటున్నాను. మనకి చారు ఎంత సరిపోతుంది చూసుకొని పోసుకున్నాం కదా, అదంతా చారుకి ఒక గిన్నెలోకి వంచుకోవాలి. ఇప్పుడు మొత్తం పప్పు గుత్తి పెట్టి మ్యాష్ చేసుకోవాలి. మొత్తం మెదుపుకున్న తర్వాత గుజ్జు అంతా లోపలికి వస్తుంది. కొన్ని వాటర్ వేసి ఆ పిప్పి మొత్తం తీసేసుకోవాలి. లేకపోతే మీ దగ్గర వడగిన్నె ఉంటే వడకట్టుకోండి. వడకట్టుకున్నా కానీ లోపల గుజ్జు అంతా ఆగిపోతుంది కాబట్టి నేను వడకట్టలేదు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మొత్తం కలిపిన తర్వాత పిప్పి మొత్తం తీసేసుకోవాలి. తాలింపు ఒకసారి కలిపుకోవాలి. టమాటా మగ్గే వరకు వేయించుకోండి. మనం చింతపండు గుజ్జు ఏ విధంగా తీసుకుంటామో అట్లా ములక్కాయ పిప్పు అంతా తీసుకోవాలి.
ఇక మనకి ఈ విధంగా తీసేసి మొత్తం చారబెట్టుకుంటే ములక్కాయ ప్లేట్లో కూడా వేస్ట్ ఎక్కువ లేకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు పోపులో వేసేసుకోవాలి. ములక్కాయ రసం మొత్తం పోసుకోండి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత నేను జీలకర్ర వేయటం మర్చిపోయాను. జీలకర్ర అయితే ఇప్పుడు వేసుకొని వేగిన తర్వాత వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు లేకుండా మొత్తం గుజ్జుతో ఈ విధంగా ములక్కాయ చారు అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ములక్కాయ చారు అయితే రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఒకసారి తెరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ములక్కాయ చారు కంటే ములక్కాయ రసం అంటే బాగుండిద్దేమో అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. ఈ ములక్కాయ రసం ఒక ఆమ్లెట్తో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.